ఇంకా వేరే పని ఏం చేసేవాడిని కాదు, కేవలం బైబిల్ చదువుతూ ఉండేవాడిని. చాలా స్పీడ్గా చదవాలి అనేసి 9వ రోజు సాయంత్రానికి బైబిల్ అయిపోయింది. అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివేశాం. అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం మా ఫ్రెండ్స్ 4 ఉంటే వాళ్ళని కలిసి, అరే బైబిల్ మొత్తం చదివేశాను రా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అన్న. అంటే నిజమారా? అరే నిజం అరే నిజమరా బాబు, కావాలంటే అక్కడక్కడ గీతలు కూడా పెట్టాను బైబిల్లో అని అన్నాను. అంటే మొత్తం ఫ్రెండ్స్ 4 అలాగే ఉన్నారు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు సురేష్, వాడు ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు. వాడు అసలు యాక్చువల్గా నన్ను ప్రభువులోకి నడిపించింది వాడే అనమాట. వాడు మాత్రం కొంచెం సీరియస్గా ఇలా చూశాడు అనమాట. అంటే బైబిల్ చదివేసావా అని. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాడు నేను ఒకే అంటే వీధిలో ఉంటాం అనమాట. అందరూ స్నేహితులు వెళ్ళిపోయారు, మీ ఇద్దరం చట్టపట్టాలు వేసుకొని నడుచుకుంటూ వస్తాం. అరే అబ్రాహం కొడుకు పేరు ఏంట్రా అన్నాడు. అంటే అబ్రాహం కొడుకు అని అన్నాను. తర్వాత అలాగా ఒక 10 ప్రశ్నలు అడిగాడు. ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేదు. జవాబు చెప్పకపోతే ఆడు నవ్వుతూ అన్నాడు, మరి బైబిల్ చదివేం లాభం రా, చిన్న ప్రశ్నలకు కూడా జవాబులు చెప్పలేకపోయావు కదరా అన్నాడు. చాలా సిగ్గేసింది నాకు. తలకి వంచేసుకొని వచ్చి ఏంట్రా అనుకున్నా. అప్పుడు అరే ఎల్లారా మరి అని అన్నా. అట్లా కాదురా, బైబిల్ ఓపెడగా చదవటం కాదురా, బైబిల్ అర్థం చేసుకోవాలి. అంటే ఏం చేయాలిరా దానికన్నా? ఓ పుస్తకం తీసుకో బైబిల్లో, దాన్ని బాగా చదువు, 10, 20, 30 సార్లు చదివి దాంట్లో భావం ఏంటో తెలుసుకొని జీవితంలో అన్వయించుకుంటే బాగుంటుందా అన్నాడు. బాగా అనిపించింది. సరే మనం కొంచెం తెలివితేటలు ఉపయోగించాం. ఎలా అంటే ఆది కాండానికి 50 అధ్యాయాలు, ఇక ఎంత ఇది చదివేటప్పటికే ప్రాణం పోద్ది. ఇంకా అందుకని కాదని ఎతికి ఓ పుస్తకం దొరికింది. దాని 1 అధ్యాయం ఉంది, 25 వచనాలే, 326 మాటలే. దాన్ని 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం చదివేశాం. 20, 22 అలా చదివేశాం. అంతా చదివేసిన తర్వాత ఇంతకీ ఈ ఉత్తరం ఏంటి, ఈ పుస్తకం ఏంటి అని చదివితే మనకి ఏమాత్రం ఉపయోగపడేదిలాగా అనిపించదు. అంటే ఎలాగ తెలుసా, పక్కింటోళ్ళ ఉత్తరం దొరికింది అనుకోండి, పక్కింటోళ్ళ ఉత్తరం తీసి గబగబా చదువుతాం, కొద్దిసేపు జోక్ వేసుకుంటాం, తర్వాత మూల అవతల పడేస్తాం. ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏముండదు. ఇది కూడా అదే, పక్కింటోళ్ళ ఉత్తరం. అది పోనీ సంఘానికి ఏమైనా రాశాడు అనుకోండి, సంఘంలో ఎలా ఉండాలి అలా ఉండాలంటే కొంచెం పాఠాలు నేర్చుకోవచ్చు. ఇది సంఘానికి కూడా రాసింది కాదు, వ్యక్తిగతమైన ఉత్తరం. పోనీ ఆ ఉత్తరంలో ఏమన్నా సంస్థాగతమైన విషయాలు ఉన్నాయంటే అవి కూడా లేవు, అన్నీ వ్యక్తిగతమైనవి. ఇది ఎంట్రా బాబు అని అనుకున్నా. ఇంతకీ ఆ ఉత్తరం ఏంటి అని అంటారు. అప్పుడే గౌరవ తీసేకండి, కొంచెం సరదా కింద ఆ తర్వాత తిరుగుతుంది. మీరు బైబిల్ తీస్తే నాకు టెన్షన్ వస్తుంది, తీయొద్దు. ఏంటంటే ఉత్తరం అపోస్తలుడైన పౌలు ఫిలోమోను అనే ఆయనకి ఉత్తరం రాశాడు. ఎందుకు రాశాడంటే, ఈ ఫిలోమోను అనే ఆయన చాలా ధనికుడు, మోతుబారు రైతు అనమాట. ఆయన దగ్గర చాలా మంది పనోళ్ళు ఉండేవాళ్ళు. ఆ పనోళ్ళలో ఒక పనోడి పేరు ఒనేసిము. వాడు ఏదో దొంగతనం ఏదో చేశాడు, పోలీసులు పట్టుకుంటారేమో అని పారిపోతే పోలీసులు నిజంగానే పట్టుకొని తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఆ జైల్లో ఎవరున్నారంటే పోయి పౌలు ఉన్నాడు. పౌలు జైల్లో ఎందుకున్నాడు అంటే సువార్త బోధిస్తున్నాడని తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఈడేమో దొంగతనం చేస్తున్నాడని ఈయన కూడా జైల్లో పడేశారు. పౌలు కూర్చోబెట్టి మొత్తం సువార్త చెప్పాడు. యేసుప్రభుని అంగీకరించాడు. అరే యేసుప్రభుని అంగీకరించావు కదా, పోరా మీ అయ్యగారి దగ్గర పోరా అన్నాడు. అమ్మో సార్ నా భయం సార్ అన్నాడు. భయ్యేంద్ర బాబు నేను ఉత్తరం రాస్తాను అని అన్నాడు. అని అయ్యో ఒనేసిము వస్తున్నాడు, మంచోడు, మారు మనసు పొందాడు, కొంచెం చేర్చుకో అయ్యా అని ఉత్తరం రాశాడు ఫిలోమోను. ఇది ఏమన్నా మనకు ఉత్తరం ఉపయోగం ఉంటుందంటే, ఇది బైబిల్లో పెట్టి దేవుని వాక్యం అంటే పెచ్చగా అనిపించదా? నాకైతే అలాగే అనిపించింది. ఆయన ఎవరో పౌలు అంట, ఇంకెవడో ఫిలోమోను కంట, ఎవరో దొంగోడు ఒనేసిము కోసం రాశాడు. దీన్ని బైబిల్లో పెట్టి పవిత్ర గ్రంథం అంటే పిచ్చి కాకపోతే ఏంటి అని అనిపించింది నాకు. అని కొంచెం సీరియస్గా ప్రార్థన చేశాను. ఎలాగంటే, దేవా ఈ ఉత్తరాన్ని ఇంకో 3 సార్లు చదువుతా. ఈ 3 సార్లు చదివే లోపల నాకు ఈ ఉత్తరం ఏమన్నా ఉపయోగం లేకపోతే ఈ పేజ్ చింపి వదలబడేస్తారు. ఎందుకు ఉపయోగం లేదు మనకెందుకు? దేవుని వాక్యం అంటే మనకు ఉపయోగపడాలి కదా, ఉపయోగపడకపోతే ఎందుకు? 3 సార్లు చదువుతా అని ఒకసారి చదివా. దాంతో చదివితే ఇందులో 3 ఉన్నారా. పౌల్లాగా వస్త్రత పరిచయం చేసేవాళ్ళమా? కాదు. ఫిలోమోన్ లాగా డబ్బున్న వాళ్ళమా? కాదు. ఒనేసిము లాగా దొంగతనం చేసి పారిపోయిన వాళ్ళమా? కాదు. ఏది కాదు దీంట్లో. ఇది ఎట్లా తింటాదిరా బాబు అని అనుకున్నా. మా నాన్నగారు బాగా ప్రసంగాలు చేస్తాడు బాగా. సరే ఓ పని చేద్దాం, నాన్నగారు బైబిల్ తీసి చూద్దాం అనుకున్నా. మా నాన్నగారు లేదా 4 రంగులున్న బాల్ పెన్ వాడేవాడు. ఎందుకు? గీతలు పెడతానికి. బైబిల్లో ఎక్కడ చూసినా పచ్చది, ఎరుపుది, నలుపుది అన్ని రంగులు గీతలు ఉంటాయి. సరే తీసి ఫిలోమోను రాసిన పత్రికకు వచ్చా. విచిత్రం తెలుసా, ఒక్క గీత కూడా లేదు దాంట్లో.
అంటే అర్థం ఏంటంటే మా నాన్నకు కూడా అర్థం కాలేదండి. ఇక మా నాన్నకి అర్థం కాదు, మనకే అర్థం అవుద్ది విషయం అది. ఇక మా నాన్నకు కూడా అర్థం కాలేదు అని అనుకుంటా ఉంటే, అయితే మా నాన్నగారు బైబిల్లో ఫిలోమోన్ రాసిన పత్రిక మోల్లో బానిస అని రాసి క్వశ్చన్ మార్క్ ఉంది. బానిస అని మా డాడీ ఎందుకు రాశాడు అబ్బాయి? దీంట్లో విషయం ఏంటి? అసలు బానిస అంటే ఎవరు, ఆ కాలంలో బానిసలు ఎందుకుంటారు అని ఆలోచిస్తే ఈ చరిత్ర పుస్తకాలు ఉంటాయి కదా, తీసి చూస్తే ఏమర్థమైందంటే ఆ కాలంలో మనుషులు 4 టైపులు అంటారు. 4. మొదటి వాళ్ళు ఎవరంటే పాలక వర్గం, అంటే పరిపాలిస్తారే రాజులు వాళ్ళు. రెండో వాళ్ళు ధనిక వర్గం, బాగా డబ్బు ఉన్నవాళ్ళు. మూడోది సామాన్యులు. వీళ్ళు ముగ్గురు మామూలు మనుషులు సమాజం. 4వ వాడు ఒకడు ఉంటాడు, వాడిని బానిస అంటారు. ఈ బానిసలు ఎవరంటే పౌరసత్వం లేనివాళ్ళు, వాళ్ళకి ఓటు హక్కు అలాంటివే ఉండవు. యాడమ్ స్మిత్ అని ఒక ఎకనామిక్స్ తండ్రి పితామహుడు, ఆయన బానిస గురించి ఒక మాట రాశాడు. ఏమని రాశాడంటే, ప్రాణం ఉన్న పనిముట్టు అన్నాడు. ఇప్పుడు పెన్ను కొనుక్కున్నాం అనుకోండి, రాయట్లేదు అనుకోండి, ఉప్పు అని ఊతాం. అంతకి రాకపోతే ఏం చేస్తాం, ఇసురు అవతల కొడతాం. పెన్ను ఇసురు కొట్టిందో చక్కమని లేదు, ఎందుకు ఇసురావు అని అంటదా? అందం. పూర్వకాలంలో డబ్బా టీవీలు ఉండేవి, తెలుసు కదా. డబ్బా టీవీలు వాడిన ఒక 6-7 నెలలకి బొమ్మ గుళింగ్ గుళింగ్ అని ఎగురుతూ ఉండేది. చాలా మంది చేసే పని తెలుసా, అలా ఎగురుతున్నప్పుడు తపేలు మనం కొడతారు, దాని మీద బొమ్మ అయిపోతారు. మీకు కూడా ఉన్నట్టు అనుభవం. అయితే అలా టపేలు మనం కొట్టినప్పుడు టీవీలోంచి ఒక బొమ్మ బయటకు వచ్చి ఎదుగుట అని అంటదా? అందం. అంటే మనం ఆ టీవీ ముందు కూర్చోం కదా. అది బొమ్మ వస్తువు, దానికి నోరు లేదు. బానిస కూడా అలాంటాడు, వాడిని చెవు పీకినా కాలు పీకినా గోప మీద కొట్టినా ఎందుకుంటా అంటానికి లేదు. బానిసని కొనుక్కుంటారు. 2 రకాలైన బజార్లు ఉండే, ఒకటేమో మామూలు కూరగాయలు జంతువులు గింతలు అమ్మేది, ఇంకోటి బానిస. బానిస బజార్లో మనుషులు కొనుక్కు తెచ్చుకుంటారు. బానిస బజార్లో మనిషిని కొనుక్కు తెచ్చుకున్నాక ఏం చేస్తారంటే, ఇప్పుడు పుస్తకం కొనుక్కోగానే పేరు రాసుకుంటాం కదా, ఈ పుస్తకం నాది అంటానికి. ఓ బానిసని కొనుక్కు రాగానే ఇంటి దగ్గర రాగానే గుమ్మం ఉంటది కదా, గుమ్మానికి చెవుని ఇలా పెడతారు. పెట్టి బలమైనటువంటి బాణం గాని సుత్తి గాని ఏదో తీసి కసకని పొడుస్తారు. ఇక్కడ రంధ్రం ఏర్పడుతుంది. ఆ రంధ్రం ఏంటంటే అర్థం తెలుసా, ఈడు మావాడని. మీకు దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే కాళేశ్వరం మార్కెట్కి వెళ్తే అక్కడక్కడ ఆంబోతులు కనబడతాయి. జాగ్రత్త చూడండి, ఆంబోతుకు వచ్చి ఉంటుంది. వచ్చేసిన ఆంబోతు అంటారు. ఎందుకు తెలుసా, ఈ ఆంబోతు నాది అని చెప్పడానికి వచ్చేస్తారు. ఈడు కూడా వచ్చేస్తాను, ఈడు మావుడు అని అంటాను. అంతే, అలా ఉంటుంది అన్నట్టు. అలాంటి బానిస ఈ ఫిలోమోన్. బాగానే ఉంది, కొంచెం బాధ అనిపించింది. దేవుడు మంచోడు కదా, మనుషుల్ని బానిసలకి ఎందుకు చేస్తాడు? ఇది నాకు వచ్చిన తలంపు. అసలు ఒనేసియం బానిస ఎందుకు కావాలి? ఆడు ఎందుకు దొంగతనం చేయాలి? ఆడు ఎందుకు పారిపోవాలి? ఆడు ఎందుకు మారువలసి పొందాలి? వెనక్కి రావడానికి ఎందుకు టెన్షన్ పడాలి? ఇది నాకు వచ్చిన ప్రశ్న. మా నాన్న బాగానే ఆలోచించాడు, బానిస అని రాసి వదిలేశాడు అనుకోను. అసలు ఇంకో ప్రశ్న వచ్చింది, ఒక వ్యక్తి అసలు ఎందుకు బానిస అవుతాడు? ఇది మనకు అనిపించింది. అంటే ఎవరైనా సరే బానిస అవ్వడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 కారణాలు కనుక చరిత్ర పుస్తకంలో చూస్తే ఇక ఒండు కడకడకడగా భయం వేసింది. ఎందుకు తెలుసా, అది నా గురించి అని అర్థమైంది. నాకైతే అర్థమైంది. నేను అనుకునేది ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీకు చీమీని ఎత్తుంటే మీకు కూడా అర్థమవుతుంది. ఒకవేళ వేయలేవు అనుకోండి, నేనేం చేయలేము. ప్రాణం ఉన్నటువంటి మనిషికి ఎవరికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ మాటలు వింటే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి బానిస ఎందుకు అవుతాడంటే 3 కారణాలు ఉన్నాం కదా. మొదటి కారణం ఏంటంటే, 2 దేశాల మధ్యన యుద్ధం జరుగుతుంది అనుకోండి. ఓ దేశం ఓడిపోద్ది, ఓ దేశం గెలుస్తుంది. ఓడిపోయిన దేశంలో ఉన్నటువంటి బతుకున్న సైనికుల్ని గెలుస్తున్న దేశం వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. బైబిల్లో ఉదాహరణ చెప్పాలంటే, మన దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అన్నారు, వాళ్ళు ఓడిపోయిన దేశం, వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు, బానిసలుగా చేశారు. అలా అన్నమాట. ఇది మొదటి కారణం. బైబిల్ చదివేటప్పుడు ఓ డేంజర్ ఉంటుంది. ఏంటో డేంజర్ తెలుసా, ప్రపంచంలో ఏ పుస్తకం చదివినా అర్థం కాకపోతే అర్థం కావట్లేదని పక్కన పడేయచ్చు. కానీ బైబిల్ అర్థం కాలేదనుకో, బైబిల్ అర్థం కావట్లేదు, అర్థమైతే బాగుండు అని కొంచెం మనసు నెమ్మది చేసుకుంటే, బైబిల్ ఎవరైతే రాశాడో ఆయన పక్కన వచ్చి కూర్చొని చెప్తాడు. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. సో పరిశుద్ధాత్ముడు నీతోనే ఉంటాడు కాబట్టి బైబిల్ కనుక చదివితే చాలా డేంజర్ తెలుసా. మళ్ళీ చెప్తున్నా, డేంజర్. అంటారేమో, మొహం బాగోనప్పుడు అద్దం ఎక్కువసేపు చూసుకుంటాడు ఆవిడనా? మొహం బాగోనప్పుడు అద్దం ఎక్కువసేపు చూసుకుంటాడా? చూసుకోరు. స్నానం చేసి వచ్చిందా తెల్ల చూసుకుంటారు, ముందు చూసుకోరు. ముందు అసహ్యం ఉంటుంది కదా, మనకే చిరాకు అనిపిస్తుంది.
అది పరిస్థితి. పరిశుద్ధాత్ముడు కనుక మన పక్కన ఉంటే, బైబుల్ చదువుతా ఉంటే బైబుల్ అర్థం అంటది, నీ గుండెకాయని ఎక్స్రే చేసి చూపిస్తా ఉంటది. ఇక్కడ జరిగింది అదే. నేను ఎప్పుడైతే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఓడిపోయిన దేశం ఎత్తుకెళ్తారంట, మనమా యుద్ధంలోకి వెళ్ళడం, మనమా బిఎస్ఎఫ్ పార్టీలో చేరం, మనమా బోర్డర్ ఫోర్స్ లో చేరం, ఆర్మీలో లేవు, ఎందుకు వచ్చింది ఈ బాధ అనుకున్నాం. అయితే పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏమోగానే లోన చిన్న ప్రశ్న వేసి పడేశాడు. రే నువ్వు కూడా ఓడిపోయినాడు. నేను ఎప్పుడు ఓడిపోయాను? ఓడిపోయాలే, నువ్వు చాలాసార్లు ఓడిపోయావు. నేను ఎప్పుడు ఓడిపోయాను అంటే చాలా సన్నివేశాలు గుర్తొచ్చినాయి. ఓ సన్నివేశం చెప్తానే. ఓడిపోయి బానిస అయిపోవటం అంటే ఏంటి చెప్తాను. 10వ క్లాస్ దాకా మా అమ్మ నాన్న కట్టుదిట్టంగా పెంచారండి నన్ను మొత్తానికి. రా కూసారంటే కూసో, నుంచారంటే నుంచో, వాక్యం చదివి కానీ ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు. ఇది పరిస్థితి. బాగానే ఉంది. ఎప్పుడైతే కాలేజీలో చేరామో మనకంటూ కాస్త స్వేచ్ఛ వస్తుంది కదా, వచ్చింది, కాస్త ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాం. అయితే ఓ 3 నెలలు అయింది కాలేజీలో చేరి. కుర్రోళ్ళతో అరే ఎంజాయ్ చేయాలరా లైఫ్ అని. ఎంజాయ్ చేయాలంటే మంచి సినిమాకి వెళ్దాం రా, రేపు పొద్దున్న సినిమాకి వెళ్దాం పదా అన్నారు. సో మొదటిసారి అన్నాడు జీవితంలో, మమ్మీ కాలేజీకి వెళ్తున్నా అని తిన్నగా థియేటర్కి వెళ్ళాం. సినిమా ఏంటంటే కిలక్కం పోగు రైలు అని తమిళ సినిమా, తూర్పు వెళ్లే రైలు. సినిమా కూడా గుర్తుంది నాకు, బాగా గుర్తుంది. అది సన్నివేశం మర్చిపోలేం. వెళ్ళి టికెట్ తీసుకున్నాం, థియేటర్లో కూర్చున్నాం. అది విపరీతమైన కామెడీ సినిమా అంట. ఎర్రగబడి అవుతున్నారు థియేటర్ అంతా. మానక టెన్షన్ ఉంది. ఇది పరిస్థితి. ఏంటో తెలియనటువంటి భయం, ఎవరిని చూస్తే ఎలా ఉంటుందో, ఇది టెన్షన్ అనమాట. ఇంటర్వెల్ టైంలో గేట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి కొంచెం కడుపు నొప్పి వస్తుంది సార్, ఇంటికి వెళ్తానన్నాడు. అరే వెనకాల బాత్రూమ్లో ఉంటాయి అన్నాడు. మన కడుపు నొప్పి అది కాదు, ఈ వేరు. సరే మొత్తానికి బతిలాడితే గేట్ తీసేసాడు. ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంచానికి అడ్డంగా పడిపోయి ఉన్నాను. ఇలా అడ్డంగా పడుకో ఉన్నా. మా అమ్మ అరే అప్పుడు వచ్చాడ్రా కాలేజ్ అయిపోయిందా అంటే అయిపోయిందిలే అని అన్నా. మా అమ్మ మళ్ళీ అటు ఇటు తిరుగుతుంది. తిరిగి కొద్దిసేపు అన్నాక ఏమైందిరా అని అంటది. ఇప్పుడు ఆ టైంలో ఏమైందిరా అంటే ఏం చెప్తా, కానీ ఆ టైంలో ఏం జరుగుతుంది కదా సార్, లోన పెద్ద పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్ అంటే అంటారేమో 2 పార్టీలు. ఒక పార్టీ అంటది అరే సినిమాకి వెళ్ళావు అంతే, దానికెంత అంత ఆడవాడు అంటది. ఇంకో పార్టీ అంటది అయిపోయిందిరా నీ బతుకు అని అంటది. ఈ రెండింటి మధ్యన పోరాటం. బయట నుంచి అమ్మ ఏంట్రా అంటే ఏం చెప్తా. ఆ టైంలో ప్రపంచంలో తెలుగులో అతి ఎక్కువగా ఉపయోగించే ఒక పదం ఉపయోగించారు. ఏంటంటే అంటారు, మీరందరూ ఉపయోగించిన పదమే అది. చాలా చిన్న పదం. ఏంటి తెలుసా? ఏమలా అన్నారా మీరు ఎప్పుడన్నా? ఏమలా అని ఎందుకంటారు తెలుసా? చాలా ఉంటే, అదేంటో చెప్పడానికి దమ్ము లేకుంటే, చెప్పితే చీకొడతారేమో అనుకుంటే ఏమలా అంటాం. ఒకవేళ మళ్ళీ గుచ్చి ఏమైందిరా ఏమలా అంతకుమించి ఏమన్నా సౌండ్ పెంచుతాం కానీ వాట మాత్రం అది. అప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అది. అయితే ఇది మొదటిసారి. 3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళా సినిమాకి. కానీ ఈసారి ధైర్యంగా సినిమా మొత్తం చూసా. తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళా అదే సినిమాకి. ఈసారి జనంతో పాటు నేను కూడా నవ్వేశా. ఆ తర్వాత 5వ రోజు సినిమాకి వెళ్ళకపోతే ఎలా అనే బాధ కలుగుతుంది. ఎందుకనంటే నేను సినిమాకి ఏమయ్యాను కదా. అంటే ఓడిపోవటం అంటే అదే. నాకు నా మనస్సాక్షికి పోరాటం జరిగింది. ఆ పోరాటంలో నేను ఓడిపోయాను, అమ్ముడిపోయాను. అందుకే నేనేమన్నాను తెలుసా, చీవీ నెత్తుంటే ఇది గుచ్చుకుంటుంది మీకు, అది లేకపోతే నేను చేయలేను. ఎప్పటికైనా సరే జీవితంలో మొదటిసారి ఏదైనా తప్పు చేయాలి అనుకుంటే భయం కలుగుద్ది. ఎందుకంటే మనుషులం కదా మనం. జంతువులకైతే ఉండదు భయం, మనుషులకు ఉంటుంది ఆ భయం. ఆ భయం కొంతకాలానికి పోద్ది, ఇక మనం బానిసైపోతాం. ఆ తర్వాత సినిమాకి వెళ్తే తప్ప, బైబుల్లో అక్కడ ఉందా సినిమాకి వెళ్ళకూడదని చూపినా సరే అని వాదిత్యం మనమే. ఆ స్థాయికి ఎదిగిపోయాం. ఏ అంటే బానిసైపోయాం కాబట్టి. ఇది మొదటి కారణం. మీలో కొంతమంది ఆ టైప్ ఉండొచ్చులే. ఓకే, సినిమా మీకు కాకపోవచ్చు, ఇంకోటి ఏదైనా వెళ్ళొచ్చు. ఏదైతే చేయొద్దు అనుకున్నారో చేసి దానికి అలవాటైపోయి బానిసైపోయినారు. ఇది మొదటి కారణం. రెండో కారణం, ఒక వ్యక్తి ఎందుకు బానిసైపోతాడంటే, ఎవడైనా మనల్ని అమ్మేస్తే బానిస అవుతారంట. భలేవాళ్ళు అంటే పెచ్చ కాకపోతే అంటే మనల్ని అమ్మేయటం ఏంటంటే అంటారు. బైబిల్ అమ్మేశారు. అలాగే యోసేపు ఉన్నాడా, యోసేపుని వాళ్ళు అన్నోళ్ళు అమ్మేశారు. ఆ తర్వాత యోసేపు ఏమయ్యాడు? బానిసే. నేను అనుకున్నాను నన్ను ఎవడు అమ్ముతాడు రా బాబు అనుకున్నాను. కానీ మీకు విషయం తెలుసా, నన్ను కూడా అమ్మేశారు ఒకసారి. ఎలా అంటారు, మనం ఏ విధంగా పాపం అనే దానికి ఒక గొప్ప లక్షణం ఏంటి తెలుసా? ఈ రోజు పెగ్గు తాగాం అనుకో, వారం రోజుల తర్వాత పెగ్గు తాగడాడు, 2 తాగుతాడు. పెగ్గు కిక్కు రాదు, 2 తాగితే రాదు.
అయ్యగారు బాగా అవుతున్నారు, అలవాటే ఏంటి సరదా. ఇది మనకున్నటువంటి తత్వం, కిక్కు కావాలి, సో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక 6 నెలల్లోనే మన బతుకు ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే సినిమాలు తాగల, సిగరెట్లు, మందు అక్కడ దాకా. ఓ రోజు బిర్యానీతో పాటు మందు తాగుతా ఉన్నా. ఈరోజు ఫ్రెండ్ వచ్చాడు, తెచ్చి కిళ్ళి అంటదే పాన్, అది తీసుకొచ్చాడు. ట్రయాంగిల్ షేప్ లో, త్రిభుజ షేప్ అలా పెట్టాడు. రే ఇది నీ కోసమేరా అని అన్నాడు. అని అంటే మనం గబగబా అన్నం తింటున్నాం. రే తినరా అని అన్నాడు. అరే అన్నం తిన్నాక కదా ఇది అన్న, స్పెషల్ రా ఇప్పుడే తినన్నాడు. అంటే పాన్ తీసుకొని నోట్లో పెట్టుకొని కొరికా, పసరగా ఉంది, టేస్ట్ లేదు. కానీ అది తినమన్నాడు కదా, తినేశాను. ఆ తర్వాత చికెన్ పీస్లో అవి తినేసాను, అయిపోయింది. 1 నిమిషం అయిన తర్వాత నాకు పళ్ళు ఉన్నట్లు తెలియట్లే, 2 నిమిషాల తర్వాత పెదాలు ఉన్నట్లు తెలియట్లే, 5 నిమిషాల తర్వాత బుర్ర ఉన్నట్లు తెలియట్లే, పావు గంట తర్వాత అడ్డంగా పడిపోయాను, చెయ్యి కూడా కొడుక్కోరా. 6 గంటల తర్వాత లేచాను, 6 గంటల దాకా. అరే ఏంట్రా అది అన్న అంటే దాన్ని గంజాయి అంటారు అన్నాడు. భలే ఉందరా, సోబరు మధ్యాకాశంలో ఉన్నట్టుంది తెలుసా. ఎంత? 5 రూపాయలు. అవునా? ఇంకంతే. తర్వాత రోజు నుంచి అది కొనుక్కోవటమే. గంజాయికి అమ్ముడిపోయామ్మా. బ్రౌన్ షుగర్, పెథిటిన్, మార్ఫిన్ ఇంజెక్షన్ పొడుచుకోవటం. మన జీవితం దానికి అమ్ముడిపోయింది. అది లేకపోతే ఇక బతకలేను అనుకున్నాను. ఎంత ఘోరం అంటే ఆ గంజాయి అమ్మేవాడు ఉంటాడే, ఆడు నా పరిస్థితి ఆలోచించి 5 రూపాయలు మందుని ఎంత దాకా పెంచాడంటే 3 నెలల్లో 50 రూపాయలు చేశాడు. 50 రూపాయలు ఇస్తేస్తాను, అది లేదనేవాడు. నాకు అది లేకపోతే కడుపు నొప్పి వచ్చేసేది. మా అమ్మ పట్టు చీరలు కూడా సెకండ్ హ్యాండ్ తీసుకెళ్ళి అమ్మేసింది తెలుసా. ఎందుకు? డ్రగ్గు కోసం. అంత దరిద్రం. డ్రగ్గు లేకపోతే నేను వండలేను, కడుపు నొప్పి తట్టుకోలేను. అలాంటి పతన స్థితిలో ఉంటే ఇక నెక్స్ట్ స్టేజ్కి వద్దాం. 3వది, ఒక వ్యక్తి బానిస ఎందుకు అవుతాడంటే, మొదటిది ఓడిపోతే, 2వది అమ్ముడిపోతే, 3వది ఏంటి తెలుసా, అప్పు తీరకపోతే అంట ఆడిగాడు అమ్మేసుకుంటాడంట. ఆడిగాడే అమ్మేసుకోవడం ఏంటి అన్నట్టేమో. తప్పైన కుమార్ స్టోరీ తెలుసు కదా. తప్పైన కుమార్ ఆ నాన్న దగ్గర నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంతా అయిపోయిన తర్వాత వాడు ఏం చేశాడు తెలుసా, ఓ రోజు రోడ్డు మీద 10 రూపాయలు అంటే వెళ్తా అన్నాడు. ఎవడో పిలిచి ఏంట్రా 10 రూపాయలకి అమ్మేదంటే, ఏమన్నా అమ్మడానికి, నన్ను నేను కొనుక్కుంటా, అమ్మేసుకున్నాడు. బైబిల్లో ఉందదే. తన్ను తాను అమ్మేసుకున్నాడు. ఎందుకు? పందులు పెంచడానికి. అదే పరిస్థితి అన్నమాట. మన పరిస్థితి కూడా అదే. ఏమనంటే, నా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, రే నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుందిరా, డబ్బు లేకపోతే కడుపు నొప్పి వస్తుంది, డబ్బులు లేవు, ఏం చేస్తారా? అరే ఓ పని చేయరా, ఓ మంచి సలహా అన్నాడు. ఏంట్రా అని అన్నాడు. మాది ఏలూరు, ఇక్కడ నుంచి 67 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి 33 కిలోమీటర్లు గుంటూరు. సో టోటల్గా 90 కిలోమీటర్లు. ఏలూరు నుంచి శనివారం సాయంత్రం గుంటూరు వెళ్ళిపోయాడు. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 3 చోట్ల బార్లు ఉండేవి, రాత్రిపూట్ల డాన్స్ వేసే బార్. గుంటూరులో కెసినో బార్ అండ్ రెస్టారెంట్ ఉండదు. విలీందర్ అని ఒక మేనేజర్, ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ శని ఆదివారం మీ బార్లో పనిచేస్తాను సార్ అని. ఏం చేస్తారంటే, సార్ మీరు ఏం చెప్తే అది చేస్తాను సార్. ఏం చెప్తారు? రే డాన్స్ వేస్తావా? ఏమంటే వేస్తాను సార్, వేస్తాను అని అంటే. అప్పుడు డిస్కో శాంతి వచ్చేది, 10వ క్లాస్ అమ్మాయి అప్పుడు డాన్స్ వేయడానికి. ఆ అమ్మాయి పక్కన డాన్స్ వేయరా. ఆ అమ్మాయి ఏం చెప్తే వచ్చారు, చేస్తాను సార్, నీకు 80 రూపాయలు ఇస్తారు రాత్రికి. సూపర్ సార్. 2 రాత్రులు 280, 160. 3 డ్రగ్గులకి 150, 10 రూపాయలకి రానుభవం ఛార్జ్. సరిపోయింది, సూపర్. అమ్ముడిపోయాను. వాడు చెప్పిన ప్రతి దరిద్రమైన పని చేశాను. నోటితో చెప్పటానికి వీల్లేని పనులు చేశాను. బయట చెప్పుకుంటే చెయ్యి అని ఉమ్మొస్తారు, అలాంటి పనులు చేశాను. ఎందుకు? డబ్బుల కోసం. అమ్ముడిపోయాను, నన్ను నేను అమ్మేసుకున్నాను. ఆ మాట చదివిన తర్వాత అర్థమైంది, ఈ ఉత్తరం మన కోసం. ఒకవేళ అలాంటి ఓడిపోయి బానిసైపోయిన వాళ్ళు, అమ్ముడిపోయి బానిసైపోయిన వాళ్ళు, చేతకాక రాజీ పడిపోయి అమ్మేసుకున్నవాడు ఎవరైనా ఇక్కడుంటే, ఇలాంటి వాళ్ళకు కూడా బైబిల్లో వర్తమానం ఉంది. దేవుడు అలాంటి వాళ్ళను కూడా నిలబెట్టగలడానికి నేను సజీవ సాక్ష్యం. అయితే మీరు అనొచ్చు, ఎలా సార్, ఎలా సాధ్యం అంటే, నేనేం సుత్తి కొట్టను, బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్తాను. బైబిల్లోంచి నా జీవితాన్ని మీకు చూపిస్తాను. దేవుడు అలాంటి వ్యక్తిని ఎలాగా బాగు చేయగలుగుతాడు, ఏమి ఆశిస్తున్నాడు దేవుడు అలాంటి వ్యక్తిని బాగు చేయాలంటే మనం చేయగలిగేది ఏంటి? నేను ఇందాక చెప్పినట్లుగా పౌలు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే ఆయన దగ్గరికి ఒనేసిము వచ్చాడు. ఒనేసిము మొత్తానికి జీవితం మారింది.
ఎలా మారిందనేది ఇక్కడ చూద్దాం. ఆ తర్వాత ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. ఈ ఉత్తరం ఎవరికి రాశాడు? ఫిలోమోన్ అనే ఆయనకి రాశాడు. ఓకే, ఆ ఉత్తరంలో పౌలు ఒనేసిము గురించి ఏమి రాశాడు చూస్తే, ఆ మాటల ద్వారా దేవుడు ఈరోజు నీతో నాతో ఒకవేళ బానిసత్వంలో ఉంటే, ఎటువంటి బానిసత్వంలో ఉన్నా ఆయన ఏం చేస్తాడో చూస్తాం. ప్రపంచంలో ఏ మతమైనా సరే పాడైపోయినోడు ఉంటే వాడిని ఎరగొట్టేస్తారు, నాశనం చేసేస్తారు, చంపి పడేస్తారు, పోరా అంటారు. కానీ యేసయ్య ఒక్కడే ఒక విచిత్రమైన బోర్డు పెట్టుకున్నాడు. ఏంటి ఆ బోర్డు తెలుసా? పాడైపోయిన వాళ్ళు, నాశనమైన వాళ్ళు, దరిద్రులు, పనికి మాలిన వాడు, జీవితం పాడు చేసుకున్నవాడు ఎవరైనా ఉన్నారా? నా దగ్గర రండి, నేను బాగు చేస్తాను. ఆ బోర్డు పెట్టుకుంది యేసయ్య ఒక్కడే. ఒకవేళ మీరు పాడైపోతే, మీ జీవితాన్ని పాడు చేసుకున్నట్లయితే, నాశనం అయిపోయింది అని అనుకుంటే, ఒక చిన్న ఆశ, యేసయ్య దగ్గరికి వస్తే ఆయన బాగు చేస్తాడు. యేసయ్య దగ్గరికి వస్తే ఆయన ఎలా చేస్తాడండి అని అడుగుతారా? ఈ వాక్య భాగంలో చూస్తాం. కొత్త నిబంధనలో 199 పేజీలో ఫిలోమోన్కి రాసిన పత్రిక ఉంటుంది. 199 పేజీ ఒకసారి తీస్తారా? తీసారా చూసారా? ఒకసారి చూడండి, దాన్ని ఫేస్ చూడండి. ఏ ఫేసు? ఫిలోమోన్ రాసిన పత్రిక. మీరు జాగ్రత్త చూస్తే ఫిలోమోన్ రాసిన పత్రిక 4 పారాగ్రాఫ్లు ఉంటాయి. 1 నుంచి 3 దాకా ఒక పారాగ్రాఫ్, 4 నుంచి 7 దాకా 2వ పారాగ్రాఫ్, 8 నుంచి 22 దాకా 3వ పారాగ్రాఫ్, 23, 24, 25 4వ పారాగ్రాఫ్. ఉందా? కరెక్టేనా? కరెక్టే. మీ బైబిల్ నా బైబిల్ సేమ్. సోసరం. కాబట్టి మనం ఇంకా ధైర్యం వెళ్ళిపోవచ్చు. ఏం తేడా లేదుగా. 4 పారాగ్రాఫ్లో 4 విషయాలు. ఇప్పుడు మనం ఎవరికైనా ఉత్తరం రాస్తున్నాం అనుకో, అమ్మా బాగున్నావా, నేను మీ కొడుకుని ఉత్తరిగా రాస్తున్నాను. ఇది పరిచయం. మొదటి పారాగ్రాఫ్ పరిచయం. 2వ పారాగ్రాఫ్ దీంట్లో మనకు కనబడేది ఏంటంటే అభినందన. అభినందన. ఫిలోమోను జీవితంలో వచ్చిన మార్పును బట్టి సభాషాబాయి ఆయన అభినందించాడు. ఇది 4 నుంచి 7 దాకా. 8 నుంచి 22 మెయిన్ అంశం, అది అభ్యర్థన. బావు కొంచెం ఒనేసిము తీసుకోరా, అభ్యర్థన. చివరిది 23 నుంచి 25 దాకా, మరి అంతా బాగున్నారు కదా, వచ్చే వారం కలుసుకున్నారా, బాయ్. అది చివరి పలుకు. ఇప్పుడు తొలి పలుకు చివరి పలుకు వదిలేస్తే మధ్యలో 2 విషయాలు. ఏంటా 2 విషయాలు? ఒకటి అభినందన, 2వది అభ్యర్థన. ఈ 2 విషయాల నుంచి 2 పాఠాలు నేర్చుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 2 జాతులు అనుకుంటున్నాను. ఏంటి సార్ జాతులు అంటారు? ఒక జాతి, యేసు ప్రభుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించా, నేను విశ్వాసిని, ప్రైజ్ ది లార్డ్ అనేది ఒక జాతి. ఇది ఒక జాతి. 2వ జాతి, యేసు ప్రభు దేవుడు అని అంటాను, రుజువేంట్రా, ఏం చేశాడు ఆయన, ఏంటంట అనే జాతి 2ది. ఈ 2 జాతిలో ఉన్నాయి. ఈ 2 జాతుల్లో నువ్వు లేవంటే అసలు మంచివే కాదు. ఈ 2 కాకపోతే ఇంకేముంటాయి? ఒకటి యేసు ప్రభు పార్టీ, 2వది యేసు ప్రభు అగెయిన్స్ట్ పార్టీ, అంతే. 3వ పార్టీ ఏముంటది? ఉండదు. అభినందనేమో విశ్వాసులకు రాసింది, అభ్యర్థనేమో మామూలు వాళ్ళకి రాసింది. నువ్వు విశ్వాసి అనుకుంటే అభినందన నుంచి నువ్వు నేర్చుకోగలిగే పాఠం ఏంటో చూద్దాం. ఏమి నేర్చుకుంటావండి అభినందన నుంచి అంటాడేమో. ఇప్పుడు మీ ఊర్లో కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారా? ఫేస్ అలా పెట్టరా, కాఫీ తాగరా? కాఫీ చప్పకుండా ఏం కలుపుతారు? మా ఊర్లో కూడా అదే. ఎవరు చెప్పారు మీకు పంచదార కలపని? అదేంటి అంత సైలెంట్ అయిపోయారు? పంచదార కలిపితే కాఫీ తీగా ఉంటుందని ఎవరు చెప్పారు? అయ్యి అంత సీరియస్ అయిపోయారండి. పంచదార కలిపితే కాఫీ తీగా వద్దని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? పాలు చెప్పినా? కారు చెప్పిందా? 4 చెప్పిందా? ఓహో 4 ఇసుకేస్తే బాగుంటుందా, పేడేస్తే బాగుంటుంది చూసారా? 4 చెప్పిందా? కాఫీలో పంచదార ఏమని మీకు ఎవరు చెప్పారు? అమ్మ చెప్పింది కదా. నాకైతే మా అమ్మ చెప్పింది. మా అమ్మకి ఎవరు చెప్పారు? అది విషయం. ఇప్పుడు లైన్లోకి వచ్చారు కదా. తరతరాలుగా మనం నేర్చుకున్న ఒకటే ఒక సత్యం, కాఫీ తీయగా అవ్వాలంటే పంచదార కలపాలి. ఏ ఊర్లో పంచదార కలిపినా కూడా కాఫీ తీయగానే అవుతుంది. అవుతా లేదా? ఒకవేళ మీరు కాఫీ తీసుకొచ్చి చప్పగా ఉంటే, అమ్మా పంచదార వేయలేదనుకుంటా అని నేను అంటాను కదా. అదే విధంగా యేసు ప్రభు గనక ఒకడి జీవితంలోకి వస్తే ఆడి జీవితంలో మార్పు రావాలి.
కాఫీలో పంచదార కలిస్తే కాఫీ తీయగా అవటం అనేది ఎంత ఖచ్చితమో, కూరలో ఉప్పు కలిగిస్తే కనుక కూర బాగా అవటం అనేది ఎంత సత్యమో, కరెంట్ ఉంటే స్విచ్ ఆన్ చేస్తే ఖచ్చితంగా లైట్ వెలగటం అనేది ఎంత వాస్తవమో, నీ జీవితంలోకి యేసే కనుక ఒకవేళ వస్తే మార్పు రావటం అనేది అంత ఖచ్చితం. అదే పౌలు ఫిలోమోనుతో చెప్తున్నాడు. చూడండి, అన్ని వచనాలు చదవడానికి కుదరదు, కానీ 7వ వచనం ఒకటి చదువుతాం. 7వ వచనం ఏమన్నాడు తెలుసా? సోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగాను. ఆ కాలంలో మోతుబారు రైతులు, డబ్బున్న వాళ్ళు కర్కోటంగా వ్యవహరించేవాళ్ళు, మూర్ఖంగా వ్యవహరించేవాళ్ళు. అది వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి. పనులతో కొట్టి వాయించేవాళ్ళు, పని చేపించేవాళ్ళు, బాగా వెట్టి చాకిరీ చేపించుకునేవాడు. ఫిలోమోను అలాంటి జాతికి చెందినవాడు. కానీ ఫిలోమోను ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించాడో ఆయనలో ఎంత మార్పు వచ్చిందంటే, ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి విశ్రాంతి పొందుతున్నారంట. ప్రజలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆనందం కలుగుతుందంట, ఆదరణ కలుగుతుందంట. ఎందుకు అనంటే, ఫిలోమోను ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించాడో ఫిలోమోను జీవితంలో మార్పు వచ్చేసింది. నేను ఇప్పుడు అడిగేది ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా సరే, సార్ నేను యేసు ప్రభుని అంగీకరించానంటే ప్రైజ్ ది లార్డ్. అయితే యేసు ప్రభుని అంగీకరిస్తే ఫిలోమోనుకు లాగా నీ జీవితంలో మార్పు వచ్చిందా? ప్రజలు నీ దగ్గరకు వచ్చి ఆదరణ పొందగలుగుతున్నారా? ప్రజలు నీ దగ్గరకు వచ్చి ఆనందాన్ని పొందగలుగుతున్నారా? ప్రజలు నీ దగ్గరకు వచ్చి విశ్రాంతిని పొందగలుగుతున్నారా? నీతో మాట్లాడుతుంటే హాయిగా అని అనిపిస్తుందా? ఇంకో మాటలో చెప్పాలంటే, నువ్వు దేవుని బిడ్డవి అని అనడానికి ఒకే ఒక నిదర్శనం ఏంటనంటే, నీకు శత్రువులు అనేవాళ్ళు ఉండకూడదు, నువ్వు అసహించుకునే వాళ్ళు ఎవరు ఉండకూడదు, నువ్వు చీకొట్టే వాళ్ళు ఉండకూడదు. ఎవరినైనా సరే క్షమించగలిగేటువంటి సామర్థ్యత నీకుండాలి. అది ఎట్లాగండి అని అంటారేమో. దేవుని బిడ్డకు దేవుని లక్షణం ఉంటది. దేవుని బిడ్డకు దేవుని లక్షణం ఉంటది. ఎవరైతే దేవుని బిడ్డగా జీవిస్తూ మొదలు పెడతారో, యేసు ప్రభువారు ఓసారి తన శిష్యులు పిలిచి, అరే బాబు ఈ విధంగా ప్రార్థన చేయండిరా అన్నారు. మీకు తెలుసు కదా ఆ ప్రార్థన, మీటింగ్ అవగానే చేస్తారా? చెప్తారో ఒకసారి చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, బాగుంది. నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, బాగుంది. నీ రాజ్యం వచ్చిన గాక, బాగుంది. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరిన గాక, బాగుంది. తర్వాత మా ఇందైన ఆహారం మాకు దయచేసే, బాగుంది. నెక్స్ట్ చెప్పండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించేశాం, అలా మమ్మల్ని క్షమించవా అని ఎవరిని అడుగుతున్నారు మీరు? క్షమించేశారా? చెప్పండి. మీ అత్తని, మీ మామయ్యని, మీ తమ్ముడిని, మీ అన్నయ్యని, మీ ఇంటి పక్కన వాళ్ళని, మీ ఇంటి ఎదురోళ్ళని, ఎవరైనా సరే నీకు హాని చేసిన వాళ్ళు, నీకు కష్టం కలిగించిన వాళ్ళు, నీకు ఇబ్బంది కలిగించిన వాడు దొరికితేనా వేసేస్తా అనే ఆలోచనలు ఉన్నాయా? క్షమించేశావు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు వాళ్ళని క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తా. వాళ్ళని నువ్వు క్షమించలేదు అని అంటే నీలోకి క్షమించే బుద్ధి రాలా, ఇంకా క్షమాపణ అనే గుణం రాలా. ఇంకో చాట వేసే ఉంటాడు తెలుసా? కానుకలు ఇవ్వడానికి వచ్చామనుకో ఎక్కడికి, ఆ టైంలో నీ మీద ఎవరికో కోపం ఉందని తెలిసిందనుకో, ఏమన్నాడు తెలుసా? ఆ కానుక అక్కడ పడేసి ముందు ఆడి దగ్గరికి వెళ్ళి సమాధాన పడి అప్పుడు రా, అప్పుడి, లేకపోతే నాకు అక్కర్లా. మనుషులతో సమాధాన పడకుండా, మనుషులతో సరి అయినటువంటి సంబంధం లేకుండా దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండాలంటే సాధ్యమా? అస్సలు కాదు. భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళకి ఇది అర్థం అంతే. భార్యతో గొడవపడిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అంటే వాడిని వస్తాడా? రాడు. ఏ ఇంట్లో వాళ్ళతో గొడవపడిన ప్రార్థన వాగలా, నేను పడుకుంటా అనరా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఎదుటి మనిషితో ఇబ్బందికరంగా ఉంటే పైన దేవునితో మనం సరిగ్గా ఉండలేం. కొంతమంది మూర్ఖ చక్రవర్తులు ఉంటారు, ఆడింట్లో పెళ్ళాన్ని కొట్టి వచ్చి ప్రభు స్తోత్రం స్తోత్రం అంటాడు. ఇక వాడిని ఏం చేయలేవు. ఇక ఆడికి చీవీ నెత్తిరి ఇక లేదు. అడిగి డ్రామా యాక్టర్ అంటారండి. మీరు అది కాదని నా విశ్వాసం. మీరు అదైతే నేనేం చేయలేను. కానీ చీవీ నెత్తురు ఉంటే కనుక ఏం జరుగుతుందో తెలుసా? ఎవరితో అయినా వ్యతిరేకం అంటే దేవుని దగ్గర రాలు. క్షమించటం
అనేది చాలా కష్టమైన పని. అయితే ఈ లోకంలో సినిమాల్లో క్షమించటం అనేది అసలు చిత్రీకరించడం, క్షమించడం అనేది చేతకాని పనిలాగా చూపిస్తారు. క్షమించడం అనేది డిక్షనరీలో లేని పదం అంటాడు అడవుడు. అది పరిస్థితి. క్షమించల అది పరిస్థితి. అయితే ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ అయ్యగారు ఉన్నారా, ప్రమోద్ గారి మీద నాకు పెద్ద కోపం అంతా. ఈయన్ని కత్తిపెట్టి పొడవడానికి ఎంత టైం పట్టుద్ది తెలుసా? 30 సెకండ్లు అంతే. కానీ ఆ కోపాన్ని అణిచేసుకొని ఆయన్ని క్షమించడానికి నాకు జీవితం కావాలి. 30 సెకండ్లో పొడవటం గొప్పవా, జీవితాంతం ఆయన్ని క్షమించడం గొప్ప? ఆలోచించండి. నిజమైన హీరో చంపేవాడు కాదు, తనలో ఉన్నటువంటి కోపాన్ని చంపుకునేవాడు. అది యేసయ్య ఒక్కడే చేయగలిగాడు. అందుకని ఆయన్ని శిలువ మీద చంపుతుంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, క్షమించండి అని ప్రార్థన చేశాడు. ఆయన నీ రక్షకుడైతే, ఆయన దగ్గర నువ్వు క్షమాపణ పొందితే ఈ లోకంలో ఎవరినైనా క్షమిస్తావు. అయితే క్షమాపణ అనే దాన్ని తీవ్ర స్థాయిలో నేను ఎక్కడ అనుభూతిగా పొందాను తెలుసా? 2003 ఆగస్టు 15వ తారీఖున సికింద్రాబాద్ లో ఒక మీటింగ్ జరుగుతుంది, యూత్ మీటింగ్. పొద్దున్నే నేను దిగి హోటల్ కానీ నన్ను కారులో తీసుకెళ్తున్నారు. దారిలో చెప్పారు, అన్నా ఈ రోజు మరి సాయంత్రం వెళ్ళిపోతారు కదా, నీతో పాటు ఇంకొక ఆయన కూడా మీ హోటల్ రూమ్ లో పెట్టామన్నా. అన్నా పర్లేదు వెళ్ళాను. పెద్ద హోటల్ రూమ్ వెళ్ళి తలుపు కొట్టాం. ఆయన అంతలా తిప్పుతున్నాడు, ముసలోడు, 80 ఏళ్ళు అలా ఉంటాయి. బయటకు వచ్చాడు. ఓయూ అని అన్నాడు. తలుపు తీసాం, షేక్ హ్యాండ్ ఇచ్చాం. అంతా అయిపోయిన తర్వాత ఈయన మీ రూమ్మేట్ అని అన్నాడు. పరిచయం చేశారు. మీ పేరు ఏంటంటే హోటికే అన్నాడు. ఇదేంద్రబాబు పేరు అనుకున్నాను. సరే, మంచం, పెద్ద మంచం. ఆయన మంచం మీద కూర్చున్నాడు, ఆయన పక్కన నేను కూర్చోనంటే, సార్ మీది ఏ ఊరు సార్, మీది ఏ దేశం అని అన్నా. దక్షిణ అమెరికా, మాది ఈక్వడార్ దేశం అన్నాడు. అవునా సార్ ఈక్వడార్ గురించి ఒకసారి చదివా అన్నాడు. ఎక్కడ చదివా అన్నాడు నన్ను. జిమ్ ఎలియట్ అని ఒక మిషనరీ మీకు వచ్చాడంట కదా సార్, ఆయన గురించి చదివాను, ఆయన నాకు చాలా ఇష్టం అన్నాడు. అప్పుడు ఆయన అడుగుతా సార్, జిమ్మా నాకు బాగా తెలుసులే అన్నాడు. అంత గొప్ప మిషనరీ నీకు బాగా తెలుసా అన్నాడు. గోళికాయలు ఆడుకున్నట్లు మీకు ఎలా తెలుసా అన్నా. అంటే మనవాడు ఇలా వంగి చెప్తున్నాడు, జిమ్ ఎలియట్ ఎలా తెలుసు. 3 4 మాటలు చెప్పాడు. నాకు పెద్ద భయం వేసింది. మంచం దిగి గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు లాగి బయటికి పారిపోదాం అని తంటాలు పడి ఇలా చూసి అయిపోయా నోడికాడు. ఎంతకీ మనోడు ఏమన్నాడు తెలుసా? 50 ఏళ్ల క్రితం అనుకుంటా జిమ్ ఊరు వచ్చాడు, అందరూ కూడా జిమ్ అంటా పడతారు, నేను కూడా పడ్డాను. ఓ రాయి పెట్టుకుని గట్టి కొడితే జిమ్ తలకాయకి తగిలింది, టాప్ మన కింద పడిపోయాడు. జిమ్ కింద పడగానే అరిశాను, జిమ్ నాకే అని అందరూ పారిపోయారు. బొక్క బాలుగా పడ్డాడు. 2 కాళ్ళు పట్టుకొని ఇలా చీల్చేస్తే మనిషి 2 ముక్కలైపోయాడు. ఎడం కాలు ప్యాంటు పట్టుకొని కిందకి లాగేసి ఎడం కాలు తొడ తినేశాను నేనే. నాకు తొడ తినటం అంటే బాగా ఇష్టం అన్నాడు. మడో నా కుడి పక్కన ఉన్నాడు, నా ఎడం తొడ ఆయనకి చాలా దగ్గరలో ఉంది. అది అనమాట మన టెన్షన్. అందుకు అడిగి వెళ్ళిపోయాం. ఇంద్రబాబు నువ్వు చెప్పేది చికెన్ తిన్నోళ్ళు తినేశాడంట జిమ్ ఎలియట్ ని. నేను తినేశానని పైకి చెప్తున్నాడు. ఆయన మామూలుగా జిమ్ తినేసింది నేనే అంటున్నాడు. అప్పుడు గుమ్మం దగ్గరికి వెళ్ళి వణుక్కుంటూ, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు ఇప్పుడు అని అన్నా. ఇప్పుడా మార్పు చెందానులే వచ్చానన్నా. చెప్ప అది ఎట్లా జరిగిందనంటే చెప్తా అన్నాడు. అయితే ఒక సన్నివేశం చెప్తే నా కళ్ళం నీళ్ళు వచ్చాయి, ఇంకా తట్టుకోలేకపోయాను. ఏమన్నాడు తెలుసా? జిమ్ చంపేశాం, అయిపోయింది. 15 రోజుల తర్వాత జిమ్ గారి భార్య వచ్చింది. ఆమె వచ్చినప్పుడు ఇన్ని చాక్లెట్లు తెచ్చేలా ఇసిరింది. చాక్లెట్ తిన్నాం, జీవితంలో మొట్టమొదటిసారి చాక్లెట్ తింటాం. అదే చాలా తీగ అనిపించింది. మళ్ళీ అలా అడిగాం, మళ్ళీ ఇచ్చింది చాక్లెట్. ఆమంటే మాకు ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత టమాటాకాయలు ఇచ్చింది, అగ్గిపెట్టి ఇచ్చింది, మంచినూనె ఇచ్చింది. ఇక ఆమంటే మాకు బాగా ఇష్టం అయిపోయింది. కొన్ని దినాల తర్వాత కూర్చోబెట్టి మాకు ఏసీ గురించి చెప్పింది. 2-3 సార్లు విన్నాక ఏసీ నాకు కావాలనిపించింది. ఏసీ నేను అంగీకరించా. కానీ నాకు ఒక బాధ ఉంటుంది. ఏంటి తెలుసా? జిమ్ ఎలియట్ ని తిన్నది నేనే, ఈమె భర్తను తినేసింది నేనే. ఎట్లాగా ఎందుకు చేశాను అట్లా? బాగుండేది. ఒకరోజు ఎవ్వరు లేదు, ఆ ముందే నేనున్నా. అమ్మా అన్న ఏంటి హోటిగా అన్నది. మీతో మాట చెప్పాలంటే చెప్పు హోటిగా, కానీ మీరు నన్ను చీ కొట్టకూడదు, చిపోరా అనకూడదు, మొహం మీద ఉమ్మయకూడదు, చెప్పు అని అంటే మోకరించేశాను. భయం వేసి ఏడుస్తున్నాను. చెప్పమన్నానా అన్నది ఎలిజబెత్. ఏం లేదు అమ్మగారు, మీ భర్తని చంపుకు తిన్నది నేనే అని తలకాయ ఉంచుకొని ఏడుస్తున్నాను. చాలా బాధ. అంత దూరంలో ఉంది ఎలిజబెత్ అన్న. నడుచుకుంటూ వచ్చింది. గోప మీద కొడుతుంది అనుకున్నా, తలకాయ పైకెత్తి ఛీ అని అంటది అనుకున్నా. కానీ ఆమె నుసుడి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ హోటిగే అని అన్నది. నాకు అప్పుడు ఏమన్నా అర్థం కాదు. ఆమె భర్తను చంపుకు తిన్నది నేనే. ఆమెకు ఆ విషయం తెలిసినప్పుడు ఆమె చేసిన పని ఏంటి తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్న.
అది నా జీవితాన్ని మార్చేసింది. క్షమాపణ అనేది అలా ఉంటుంది. ప్రపంచంలో కొన్ని వేల మతాలు ఉండొచ్చు, క్షమాపణ గురించి బోధించేది యేసయ్య ఒక్కడే. ఆ బోధ తన జీవితంలో చూపించగలిగాడు. తన్ని కొట్టేవాడిని క్షమించాడు, తనని చంపేవాడిని క్షమించాడు, తన శిష్యులకి ఆ పాఠాన్ని నేర్పించాడు. మీరు ఒక్కటే ఒక పని చేయాలి, క్షమించడం నేర్చుకోవాలి. యేసయ్య దగ్గర క్షమాపణ పొందినవాడు క్షమించకుండా ఉండలేడు. మీరు విశ్వాసం బాగుంది, క్షమించలేనటువంటి వాళ్ళు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? అది ఎవరైనా అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. ఎవరైనా ఉంటే ఒక మాట చెప్తారా? యేసయ్య క్షమించడానికి నాకు సహాయం చేయ ప్రభు అని అడగండి. విశ్వాస అనే ప్రతి వాడికి క్షమించలేని వాళ్ళు అనే వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు మిమ్మల్ని అమ్మేసిన వాళ్ళు అవ్వచ్చు, మోసం చేసిన వాళ్ళు అవ్వచ్చు, అప్పకీర్తి పాలు చేసిన వాళ్ళు అవ్వచ్చు. క్షమించే దేవుడు క్షమించమని అడుగుతున్నాడు. ఇది విశ్వాసులకు పాఠం. నా ఇతరులు ఒకవేళ బానిసలైపోయినట్లయితే వాళ్ళకి పౌలు చెప్పేది అంటారు. చూద్దామా? 8వ వచనం. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనట మరీ మంచిదనుకొని నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసం నిన్ను వేడుకొంచున్నాను. పౌలు భక్తులు ఏమన్నాడు తెలుసా? బాబు నేను జైల్లో ఉన్నా, బాబు నీ సువార్త అందించడం నేనే, బాబు ముసలోని నేను. అయితే వీటన్నిటిని బట్టి నేను బతిలాడుతున్నా, ఒక్క కారణంతో బతిలాడుతున్నాను. ఏంటో తెలుసా కారణం? క్రీస్తు ప్రేమను బట్టి నిన్ను బతిలాడుతున్నాను. యేసయ్య ప్రేమ చాలా గొప్పది. ఎందుకు అంటారేమో 2 కారణాలు. ఒకటేంటి తెలుసా? ఆ ప్రేమ మహోన్నతమైంది, ఆ ప్రేమ తేడాగా ఉండేది, వేరుగా ఉండేది. ఏంటంటే తేడాగా ఉండేది అంటారేమో. ఈ ప్రపంచంలో 2 రకాలైన ప్రేమలు ఉంటాయి. ఏంటా 2 రకాలైన ప్రేమలు అంటారేమో. మొదటి ప్రేమ కాబట్టి ప్రేమ. కాబట్టి ప్రేమ అంటే ఏంటి తెలుసా? నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి ప్రేమిస్తున్నావు, బండి సోపర్ నడుపుతావు కాబట్టి ప్రేమిస్తున్నావు, నీకు బోల్డ్ డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రేమిస్తున్నావు, నువ్వు మోతుబారి మనిషివి అందుకే ప్రేమిస్తున్నావు. ఇది కాబట్టి ప్రేమ. అయితే కాబట్టి ప్రేమకు ఒక తేడా ఉంటుంది. ఏంటి తెలుసా? జుట్టు ఎక్కువ ఉందని ఏమైనా ప్రేమించావు అనుకో, జుట్టు ఉడిపోతే ఏం చేస్తావు? ఆ ఊరిని అడుగుతున్నాను. నేను పెళ్లి చేసుకున్నప్పుడు కథ నాకు జుట్టు ఉండేది, ఇప్పుడు లేదు మనకి. నా భార్య నన్ను జుట్టు చూసి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇంకెవడం చూసుకోవాల్సి వచ్చేది కదా, అది పరిస్థితి. అయితే ఇంకో మాట చెప్తా. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు పేరు రమేష్. ఆడు MBBS చదువుతున్నప్పుడు 3rd year లో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమదాములు ఎదురా అని అంటే వినేవాడు కాదు. సరే చివరికి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు, చేసుకున్నాడు కూడా. పెళ్లికి 15 రోజుల ముందు అడిగా, అరే అసలు ఎందుకురా ఆ అమ్మాయి అంటే నీకు అంత ఇష్టం అన్న. ఆడేమన్నాడు తెలుసా? అరే అది నవ్వితే ప్రీతి జంట అలాగో సొట్ట పడుతుందిరా అన్నాడు. బాగానే ఉంది, పెళ్లి చేసుకున్నాడు. సొట్ట కోసం చేసుకున్నాడు మనోడు. 4 నెలలకి గర్భవతి అయింది, 8 నెలలకి లావు అయింది. లైఫ్ లో ఇప్పుడు దాకా మళ్ళీ సొట్ట రాలా. 19 ఏళ్ళు అయింది పెళ్ళి. బయట రూపం ఏదైనా సరే స్టాండర్డ్ కాదు తెలుసా? మనం ప్రేమించేది బయట కాదు, లోన్. ఇది కాబట్టి ప్రేమ. 2వ ప్రేమ ఉంటది. ఏంటి తెలుసా? నేను అడిగితే ఇస్తావా, ప్రేమిస్తా. నువ్వు రమ్మంటే వస్తావా, ప్రేమిస్తా. ఇది 2వది. ఈ ప్రేమలో ఉన్నటువంటి బాధ ఏంటి తెలుసా? అడిగింది ఇచ్చేసిన తర్వాత ముందుండే ప్రేమ ఉండదు, విపరీతమైన అసహ్యం ఉంటుంది, చెడ్డ చిరాకు అనిపిస్తుంది, ఛీ అని అనిపిస్తుంది. కానీ ఈ 2 రకాలైన ప్రేమలు కాదు యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమ ఏంటి తెలుసా? అయినా ప్రేమ. అయినా ప్రేమ ఏంటంటారు? నువ్వు వేస్ట్ గాడివి అయినా ప్రేమిస్తా, నీ మొహం రాత్రి కల్లోకి వస్తుంది అయినా ప్రేమిస్తా, నువ్వు వేస్ట్వి అయినా నేను ప్రేమిస్తా. అది యేసయ్య ప్రేమ. షరతులు లేని ప్రేమ, కారణం వెతకనటువంటి ప్రేమ, ఎప్పుడూ ప్రేమించే ప్రేమ. అందుకే నాకు తేడా ప్రేమ అన్న. ఇది మొదటిది. 2వది ఏంటి తెలుసా? ఈ ప్రేమ ఎప్పుడూ ఉండే ప్రేమ. ఒక కవి అంట ప్రేమ గురించి ఒక పుస్తకం రాద్దామని రాయడం మొదలు పెట్టాడంట. ఆయన పేరు ఐజాక్ బెన్ నెహోరిక్, కవి పేరు. నిజంగా జరిగింది. అయితే 4 అధ్యాయాలు రాశాడంట ప్రేమ గురించి. ఏది? దేవుని ప్రేమ గురించి. నేనేంట్రా బాబు దేవుని ప్రేమ గురించి రాయటం అంటే నేను రాయలేని పక్కన పడేసి ఓ చిన్న కవిత్వం రాశాడు. ఆ కవిత్వం ఎలా ఉంటుంది తెలుసా? ప్రేమ గురించి ఆయన రాసిన కవిత్వం. ఒకవేళ ప్రపంచంలో ఉన్న సముద్రాల్లో నీళ్లన్నీ ఇంక్ అయిపోతాయి, ఇంకంటే తెలుసా? సిర. ఈ ఆకాశమే ఒక కాగితం అయిపోతే, భూమి మీద ఉన్న ప్రతి కొమ్మ ఒక కలమైతే, జీవిస్తున్న ప్రతి మనిషి ఒక రాసే కవి అయితే, కొంతకాలానికి సముద్రం ఎండిపోతాయి, కాగితం నిండిపోతాయి, కొమ్మలు తరిగిపోతాయి, మనిషి నశించిపోతాడు. అయిపోయింది. 9 ఏళ్ళు అయినట్టు ఉంటుంది. ఏంటి తెలుసా? అయినా
యేసయ్య ప్రేమ పరిచయం పూర్తి కాలేదన్నాడు. పరిచయం, ప్రేమ పరిచయం పూర్తి కాలేదన్నాడు. ఆయన ప్రేమ అనంతమైనది. కాబట్టి పౌలు అన్నాడు తెలుసా, ఆ ప్రేమను బట్టి వేడుకుంటున్నాను అంటున్నాడు. ప్రేమ కలిగిన వాడు ఎందుకురా ఇలా చేశావు అని అనడం. తప్పిపోయిన కుమారుడు కథలో తప్పిపోయిన కుమారుడు వస్తే ఇప్పుడు వచ్చావా, నాకు తెలుసు నేను వస్తానని అని అన్నాడా? ఎలా ఆస్తి అంతా అయిపోయిన తర్వాత నేను గుర్తొచ్చానా అన్నాడా? చీ పంది పెంట కొడుతున్నావరా అని అన్నాడా? ప్రేమ కారణాలు వెతకదు, ప్రేమ ప్రశ్నలు వేయదు, ప్రేమ విసిగించదు, ప్రేమ ఏడిపించదు, ప్రేమ ఉన్న ఫలంగా స్వీకరించేది. ఆ ప్రేమను బట్టి వేడుకుంటున్నా అన్నాడు. నేను ఈ ప్రేమ గురించి మీతో ఎందుకు చెప్తున్నాను తెలుసా? యేసయ్య మీతో ఏమన్నాడు తెలుసా? ప్రేమను బట్టి నిన్ను అంగీకరిస్తా. నీ మంచితనాన్ని బట్టి కాదు, లేకపోతే నీ చెడ్డతనాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు, నీకున్న ఆస్తిని బట్టి కాదు, నా ప్రేమను బట్టి నీ దగ్గరకు వస్తా. నా ప్రేమను బట్టి, ఆ ప్రేమను బట్టి స్వీకరించవా అని అడుగుతున్నాడు. తర్వాత చూద్దాం, మన టైం అయిపోతుంది. 15వ వచనం. అతనికి మీద దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను. పౌలు ఏమని రాస్తున్నాడు తెలుసా? హే, ప్రేమతో స్వీకరించవా. కూర్చో, నిన్నే బ్లూ షర్ట్ కూర్చో. థ్యాంక్ యూ. అంటే అందరు నిన్నే చూస్తున్నారు, నాకు అదే టెన్షన్గా ఉంది. ఏమన్నా ప్రాబ్లం ఉంటే తర్వాత చూసుకున్నాం. ఓకే, అందరు ఇటు చూడండి. కొద్దిసేపు నాకు నేను కనబడినా, నాకు 2 రోజులు చూసి మీకు విసుకొచ్చింది, నాకు అర్థమైంది. అందుకే ఇంకో 10 నిమిషాలు అయిపోద్ది. 9:53 అయింది. 10-13 కల్లా ముగించి వెళ్ళిపోతున్నాను. ఓకే, అది ఇంకా ట్రైన్ ఎక్కాలి కదా, సో అందుకని కొంచెం అటు ఇటు. ఇంకేదో తిరుగుతున్నాడు. రైట్, సరే. మొదటిది రత్నం గారు వదిలేసాను, కూర్చాను. ఈ రాళ్ళు నేను పిలవద్దు, ఇప్పుడు లీవ్స్ వస్తుంది ఒకటి. సరే, మొదటిది ప్రేమతో స్వీకరించమని అడుగుతున్నాడు. రెండోది ఏమన్నాడు తెలుసా? నువ్వు స్వీకరించేది ఎలా స్వీకరిస్తావు? 15వ వచనంలో, అతని ఇక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను. హలో, నువ్వు ఎట్లా స్వీకరిద్దాం అనుకున్నావు? దాసుడిలాగానా? అంటే బానిసలాగానా? నన్ను బానిసలా కాదు, తమ్ముళ్లాగా స్వీకరించు. తమ్ముళ్లాగా. దేవుడు మనల్ని స్వీకరిస్తే ఎలా స్వీకరిస్తాడు తెలుసా? యేసయ్య మన గురించి పరిచయం చేస్తే ఎలా పరిచయం చేస్తాడు తెలుసా? యేసయ్య కనుక నిన్ను ప్రేమతో స్వీకరిస్తే నీ గురించి తండ్రికి ఇచ్చే పరిచయం ఎలా ఉంటుంది తెలుసా? యేసయ్యను ఒకసారి శిష్యులు అడిగారు, మా ప్రార్థన నేర్పించమని. అప్పుడు యేసయ్య ప్రార్థన నేర్పించాడు కదా. మొదట్లో ఏం చెప్పండి? పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన ఎవరు నేర్పించారు? అంటే పరలోకంలో ఉన్న ఆయన యేసయ్యకి ఏమవుతాడు? నీకేమవుతాడు? అంటే యేసయ్య నీకేమవుతాడు? అన్నయ్య కదా. అంటే యేసయ్య నిన్ను ఎలా పరిచయం చేస్తాడు తెలుసా? తమ్ముడు, చెల్లయ్య. పరలోకంలో నీ గురించి ఇచ్చే ఇంట్రడక్షన్, మా తమ్ముడు వస్తాడే జాగ్రత్త చూసుకో, ఓకే, మా చెల్లి వస్తుంది చూసుకో. పరలోకం అందున్న మా తండ్రి. ఆ ప్రార్థన మనకి ఎందుకు నేర్పించాడు తెలుసా? నువ్వు గనక నన్ను రక్షకుడుగా స్వీకరిస్తే నీకు అక్కడిచ్చే హోదా ఏంటి తెలుసా? నా తమ్ముడు, నా చెల్లి. అది ఆయన ఇచ్చేది. అందుకనే పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు. నీ సంగతి నాకు తెలియదు, కానీ నా గురించి మాత్రం నాకు తెలుసు. నేను ఇప్పుడు చచ్చిపోతే పరలోకంలో విపరీతమైన హడావుడు ఉంటుంది తెలుసా? రే ఎడ్వర్డ్ అంటారా, యేసే తమ్ముడు వస్తున్నాడు. అది మనకి ఇచ్చే ఇంట్రొడక్షన్ తెలుసా? మీకు ఉందలేదు నాకు తెలియదు. ఇది కావాలి మీకంటే ఒకటే చేస్తే సరిపోద్ది. యేసే సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు. పౌలు భక్తుడు అన్నాడు, తమ్ముడుగా స్వీకరించి అన్నాడు. 17వ వచనం చూడండి, ఇంకా హై లెవెల్ కాదు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినలా నన్ను చేర్చుకున్నట్లు. అంటే ఇది ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు మన దగ్గరికి ఎవడో వస్తాడు, పనికి మాలినోడు ఎవడో మామూలు వాడు వస్తాడు. ఏం కావాలి అని అంటాం. అంటే వాడు జోబులోంచి విజిటింగ్ కార్డు తెస్తాడు. ఎవరిది? మీకు బాగా తెలిసినోడిది. నాకు జరిగింది ఇలా. ఓ రోజు రాత్రి 11 గంటలకు వర్షం వస్తుంది, కరెంటు పోయింది. ఒకడు వచ్చి తలుపు కొట్టాడు, కాలింగ్ బెల్ కూడా పనిచేయదుగా, తలుపు కొట్టాడు. ఏంటే అని తలుపు తీసా. సార్ కొంచెం లోనికి వస్తాను సార్, వర్షం వస్తుంది అన్నాడు. భయం, రాత్రి 10 గంటలకు ఎవడో లోనికి వస్తున్నాడు, పుడుతాడేమో అని. సార్ రా, ఏంటి అన్నా. అంటే సార్ అని. ఏంటి రానన్నా? జోబులోంచి ఒక కార్డు తీశాడు. తీసి ఇదిగోండి సార్ అన్నాడు. ఏంటిది అని ఇలా చూసా.
జేమ్స్ స్టీఫెన్ అని నా మిత్రుడిది, వైజాగ్లో ఉంటాడు, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్. జేమ్స్ స్టీఫెన్ వెనక్కి తిప్పి చూడండి సార్ అన్నాడు. చూశాడు, రాశాడు, అన్నా ఈ నా ఫ్రెండ్ అన్న, బెంగళూరులో 2 రోజులు ఉంటాడు, కొంచెం చూసుకో అన్న. ఇక వెంటనే నా భాష మారిపోయింది, నా పద్ధతి మారిపోయింది. నా భార్య అనిపిస్తా, చిట్టే రా ఇంకొంచెం టవలు కాఫీ పెట్టు, ఏమన్నా భోంచేసారా, రండి సార్ కూర్చోండి, బట్టలు మార్చుకుంటారా. ఇప్పుడు తీరు మారిపోయింది. వాడు నాకు తెలియదు, వాడి పేరు నాకు తెలియదు. ఇప్పుడు నా తీరు ఎందుకు మారింది తెలుసా? కార్డు. జేమ్స్ స్టీఫెన్ అన్నాడు, వీడు నా ఫ్రెండ్. జేమ్స్ స్టీఫెన్ అన్నాడు కాబట్టి నా ఫ్రెండ్ని గౌరవించినట్లు నా ఫ్రెండ్ పంపించిన వాడిని గౌరవిస్తాను. నేను వాడిని గౌరవించకపోతే ఎవరు కోపం వస్తుంది? జేమ్స్ స్టీఫెన్కి. యేసే నా గురించి పరలోకంలో ఇచ్చేటువంటి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది తెలుసా? ఎడ్వర్డ్ వస్తాడు, మా తమ్ముడు వస్తే, నేను వస్తే ఏం చేస్తావు, వాడు వస్తే జై. ఫిలోమోనికి ఒనేసిము గురించి రాస్తుంది అదే. నేను వస్తే కనుక మీద పడతావా, ముద్దు పెట్టుకుంటావా, ఆడిగా పనిచేయి. నేను వస్తే కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇస్తావా, ఆడిగా పనిచేయి. నేను వస్తే పార్టీ చేస్తావా, ఆడిగా పనిచేయి. నేను వస్తే ఊరంతా హడావిడి చేస్తావా, ఆడికొచ్చేయి. నాకేం చేస్తావా, ఆడికొచ్చేయి. నన్ను స్వీకరించినట్లు వాడిని స్వీకరించు. 3 విషయాలు. 1 ప్రేమతో స్వీకరించు, 2 తమ్ముడిగా స్వీకరించు, 3 నన్ను స్వీకరించినట్లు స్వీకరించు. 18వ వచనం, అతడు నీకు ఏ నష్టమైనను కలిగించిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కల సోఫర్ అండి. ఇది వాడు నీకు ఏమన్నా దొంగతనం చేసి నష్టం కలిగించాడా, ఏమన్నా లేపేశాడా? ఓ పని చేయి, నా అకౌంట్లో వేసేది, నేను తీరుస్తా. నీకు అదేగా బాధ, నా అకౌంట్లో వేసే, నేను తీరుస్తా. యేసయ్య పరలోకంలో మనకి సీటు కొనటానికి మన లెక్కల్లో ఆయన ఎక్కిచ్చేశాడు. మనం ఎంత బాకీ పడ్డామో అది ఇచ్చేశాడు నా లెక్కల్లో. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి మా ఇంట్లో జరిగిన ఒక సన్నివేశం చెప్తానే. మా పెద్ద పాప 2 ఏళ్ళు అప్పుడు జరిగిన సన్నివేశం. 2 ఏళ్ళు చిన్నది అది. మేము చీరాల్లో ఉండేవాళ్ళం. మా ఇంటి పక్కన మా ఒకళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కొత్తగా టేప్ రికార్డర్ కొన్నారు. అది కొంటే దాంట్లో క్యాసెట్ పెట్టి పాటలు పాడతా ఉంటే మా పాప చుట్టూ డాన్స్ చేస్తా ఉంది. టేబుల్ మీద పెట్టారు, పాట ఆగిపోయింది. ఎందుకు పాట ఆగిందా అని ఇలా ఉంది. మన కింద పడి ఇరిపోయింది. గంట క్రితం కొన్న టేప్ రికార్డర్ ఇరిగిపోతే ఎవరికైనా కోపం వస్తా లేదా? పిచ్చ బూతులు తిట్టాడు మా ఓనర్. తిడతా ఉంటే నాకు షారన్ పేరు పెట్టి తిడుతున్నాడని పరిగెట్టుకుంటే వెళ్ళా. ఇది పరిగెట్టుకుంటూ వచ్చి పొప్పో అని ఏడుస్తుంది. ఊరుకో అమ్మంటే ఊరుకదే. ఇరిగిపోయిన టేప్ రికార్డర్, అరుస్తున్న ఓనరు, ఏడుస్తున్న కూతురు. విషయం అర్థమైంది మనకి. అర్థమై పరిగెట్టుకుంటే వెళ్ళి చూసా. ఓనర్ ఏంటి చేస్తావు అన్నాడు. ఆగండి సార్ అని అన్నా. ఇరిగిపోయిన టేప్ రికార్డర్ ఏం చేస్తావు అన్నాడు. అరే ఆగమన్నానా అన్నా. అన్ని చూస్తా ఉంటే ఒక మొక్క కనబడింది, BPL 1080 అని. ఆ మొక్క పట్టుకున్నా. ఏంటిది అన్న. ఒక 10 నిమిషాలు ఆగు. 10 నిమిషాలు బయటికి వెళ్ళా. చూపించి షాప్లో, సార్ ఈ నెంబర్ టేప్ రికార్డర్ దొరుకుద్దా అన్న. దొరుకుతుంది సార్, 1800 అని అన్నాడు. జోబులోంచి 1800 తీసి ఇచ్చా. కొత్త టేప్ రికార్డర్ ఇచ్చాడు. బల్ల మీద పెట్టా. ఇరిగిపోయిన టేప్ రికార్డర్లో క్యాసెట్ తీసి దీంట్లో పెట్టా. బటన్ నొక్కా. పాట రావడం మొదలు పెట్టింది. నా కూతురు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నది పరిగెట్టుకుంటూ వచ్చేసింది. పప్పా నరిసింది, కౌగిలించుకుంది, కళ్ళు నీళ్లు తుడిచేసుకుంది. టేప్ రికార్డర్ అంక ఎలా చూస్తా ఉంది. చిన్నది, దానికి తెలియదు. అదే పెద్దదైతే ఏమని చెప్పదు తెలుసా? పప్పా టేప్ రికార్డర్ ఎరగొట్టింది నేనే, నేను దాన్ని కట్టలేను, నా వల్ల కాదు, నువ్వు నన్ను ప్రేమించి నా కోసం నువ్వు కట్టేశావు. ఏసే ఇక్కడ నిలబడి చెప్పే మాట అదే తెలుసా? ఏమన్నా తెలుసా? నీ జీవితం ఎంత ఖరాబు చేసుకున్నావు తెలుసా? నువ్వు ఎన్ని రకాలైన పాపాలు చేసావు తెలుసా? నువ్వు ఇంక బాగులేవు. కానీ నేనేం చేశాను తెలుసా? అవన్నీ నా మీద వేసుకున్నాను. నేను తీర్చా. పౌలు అందుకే అన్నాడు తెలుసా? నీకేమన్నా బాకీ పడ్డా? నా లెక్కల్లో వేసాయి, నేను తీరుస్తా అని అన్నాడు. యేసయ్య ఎటువంటి లెక్కనైనా తీర్చగలడు. నువ్వు ఎటువంటి బానిసత్వంలో ఉన్నా నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే దాన్ని సెటరేట్ చేయగలడు ఆయన. చివరిగా ఈ మాట చూసి నేను ముగిస్తాను. చూడండి 19వ వచనం. పౌలను నేను నా స్వహస్తముతో, ఈ మాట ఫస్ట్ టైం చూసినప్పుడు నవ్వు వచ్చింది. చేతితో రాయిపోతే కాలుతో రాస్తారా? నా స్వహస్తంతో రాదు అని అనిపించింది నాకు. కానీ కొద్దిసేపు నాకు అర్థమైంది. ఏంటి తెలుసా? నేను ₹1,00,000 చెక్ రాసి కింద సంతకం పెట్టకుండా ఇస్తే ఏమవుద్ది? బాగుంటుందా? సంతకం నా చేతితో పెడతాను కదా. పౌలు ఏమన్నాడు తెలుసా? హలో, ఇది నా సంతకం కనబడుతుందా? ఇది నా హ్యాండ్ రైటింగ్ కనబడుతుందా? ఇది నేను రాశా కనబడుతుందా? దేవుడు నీకు అదే మాట చెప్తున్నాను. నేను రాస్తున్నాను నీకు.
నీకు ఎటువంటి సమస్య ఉన్నా నేను తీరుస్తా, ఎటువంటి లెక్క ఉన్నా నేను తీరుస్తా. మై ఫ్రెండ్స్, తప్పు చేసి ఓడిపోయి బానిసలైపోయారా? అమ్ముడిపోయి బానిసలైపోయారా? చేతకాక రాజీ పడిపోయి వదిలేసుకున్నారా? ఇక నా జీవితానికి అవకాశం లేదు అనే పరిస్థితికి వచ్చేసారా? ఒక్కసారి ఛాన్స్ ఇవ్వకూడదు. ఎవరికి? నాకు కాదు, యేసేకి. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ ఎటువంటి వ్యక్తినైనా చేరగలదు, ఎటువంటి వ్యక్తినైనా క్షమించగలడు. నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నూతన జీవితం గురించి ఒక చిన్న సన్నివేశం మా ఇంట్లో జరిగింది చెప్పి నేను ముగిస్తాను. ఒక 4-5 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం అనుకుంటా జరిగింది. నా పుట్టినరోజు మే 18వ తారీఖు. నేను మా ఫ్యామిలీ కొంతమంది ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళి బెంగళూరులో అమీబా అని ఒక మంచి హోటల్ ఉంటుంది, దానికి వెళ్ళాం. ముందే బుక్ చేస్తాం. బుక్ చేస్తే వాడు ఏమన్నాడు, సార్ కొంచెం టేబుల్స్ వేస్తాం, గేమ్స్ అన్ని ఆడుకోండి సార్ అని. మా పెద్ద పాప ఏమో అప్పుడు 8వ క్లాసు, మా చిన్న పాప ఏమో 3వ క్లాసు. వాళ్ళిద్దరూ పరిగెట్టుకుంటే ఒక గేమ్ ఆడుతూ మొదలు పెట్టారు. డబ్బులు కట్టమని నేను కట్టేశాను. ఏంటి ఆ గేమ్ అంటే, పొడుగు బల్ల ఉంటుంది, చివరిలో కర్రలు ఉంటాయి, బంతోటి ఇస్తారు, ఇసురుతారు, దాన్ని బౌలింగ్ అంటారు. ఎన్ని కర్రలు పడితే అన్ని పాయింట్లు, పైన టీవీ స్క్రీన్ లో పాయింట్లు వస్తాయి. 10 సార్లు ఇస్తారు ఒక్కొక్కళ్ళు. మొదటి షార్ ఇసిరింది, 7 పాయింట్లు వచ్చాయి. రెండోది షైనీ, చిన్నది బక్కగా ఉంటుంది, అది ఆ బాల్ పట్టుకుని ఇసిరితే గోడమ్మటి వెళ్ళింది, ఒక్కడు కూడా పడలేదు, 0 వచ్చింది. షార్ 7, షైనీ 0. సెకండ్ టైం మళ్ళీ షార్ను ఉద్రేకంగా ఇసిరింది, 10 పడిపోయింది. ఇప్పుడు షార్న్ స్కోర్ 17. సరే, ఇప్పుడు నెక్స్ట్ షైనీ ఇసరాలి. అది బాల్ పట్టుకొని నెల నుంచుంటే బరువుగా ఉంటుందిలే బాల్, అది కాలు మీద పడింది అని లాగింది. మాకేం బాధ కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే టెన్షన్, షైనీ ఓడిపోద్దని. షైనీ ఓడిపోతే మాకు బాధ. అంటే అది ఓడిపోయిందానికి ఇలా బిక్కు కూర్చుంటుంది, నా పార్టీ కదా, ఇది నా బాధ. ఒరుస్తున్నావు, షైనీ నువ్వు ఇసురుతావు, మాకు తెలుసు ఓడిపోతాను, ఏం చేస్తా. అలాంటి పరిస్థితుల్లో ఇలా బాల్ పట్టుకొని ఉంటే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చందు అని, వాడు ఇంజనీర్. వాడు వెళ్ళి షైనీ పక్కన నుంచున్నాడు. ఈడవడరా బాబు ఇప్పుడు కెలుగుతాడు దాన్ని అని అనుకున్నా. ఆడు మీద షైనీ మీద ఇలా చేసి షైనీ అని అన్నాడు. ఏంటన్నా అని అన్నది. షైనీ నీ బదులు నేను అన్నా అని అన్నాడు. అని అంటే ఆడు అని పక్కొచ్చాడు. పక్కొస్తే మనోడు బాల్ తీసుకున్నాడు. బాల్ తీసుకొని ఇలా ఇసిరాడు, 10 పడిపోయినాయి. కంప్యూటర్కి బాల్ ఎవడు ఇసిరాడో తెలియదు, కర్రలు పడ్డాయో తెలుసు. 10 పడంగానే షైనీ పక్కన 10 అని స్కోర్ పడింది. ఈ 10 షైనీ పక్కన 10 స్కోర్ పడంగానే షైనీ చూసింది, చూసి పిడికిలో బిగిచి నేను గెలిచా అన్నది. నిజమే, గేమ్ ఎవరిది? షైనీది. గెలిచింది ఎవరు? షైనీ. ఆడింది ఎవరు? చందు. ఎందుకో తెలుసా? ఒప్పుకుంది కాబట్టి. ఈ రోజు కూడా నీ పరిస్థితి అదే, నీ లైఫ్ ఓడిపోయావు, అయిపోయింది కలాష్. ఏసే వచ్చి నీ ఆట నేను ఆడినా అని అడుగుతున్నాడు. ఆడు ప్రభా అని అంటే సీన్లోకి దిగుతాడు. ఆడేది ఆయన, గెలిచేది మనం. నువ్వు చేయగలిగేది ఒక్కటే, నేనేం చేయలేనక, అయిపోయింది, నేను ఓడిపోయాను. ఇదిగో నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నా, ఆడు నువ్వు. నా ఆట నువ్వు ఆడిపెట్టు, నా జీవితాన్ని నువ్వు జీవించి పెట్టు, నా సమస్యను నువ్వు పరిష్కరించి పెట్టు. ఈ రాత్రి ఎవ్వడు అడిగినా ఇక్కడ నువ్వు ఎటువంటి వ్యక్తివైనా, 10 మందిని కూని చేసిన వ్యక్తివైనా, 6 రేపులు చేసిన వ్యక్తివైనా, నాకు అనవసరం. ఏసే దగ్గరికి వస్తే నేను క్షమించలేను అని ఎవడి గురించి అనలేడాను. అయితే ఎంత చెప్పిన తర్వాత కూడా పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతే నువ్వు నాశనం అయితే, ఒట్టేసి చెప్తున్నా, దానికి బాధ్యుడిని నేను కాదు, నువ్వే. చెప్పాల్సిన రీతిలో చెప్పా, చెప్పాల్సిన పద్ధతిలో చెప్పా. నిన్ను ప్రతిమలాడు అడుగుతున్నా, నీ ముందు మతాన్ని పెట్టలా, నీ ముందు ఏం పని చేయాలో చెప్పలేదు. నీ ముందు ఒకటే చెప్పా, నీ పాపాన్ని ఒప్పుకో, యేసుని రక్షించమని అడుగు, ఆయన నేను రక్షిస్తాడు. ఒకవేళ నీకు ఆ కోరిక ఉంటే, నీకు ఆ తపనుంటే, తలంచుకో, కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ఒకప్పుడు తాగుబోతున్నాను, డ్రగ్ ఎడిక్ట్ని, క్యాబ్రా డాన్సర్. ఈరోజు మీ ముందు ఈ విధంగా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే బానిసత్వంలో ఉన్నటువంటి నాకు విడుదలను కలిగించాడు ఆయన, నా జీవితాన్ని మార్చాడు. దానికి నేను చేసిందల్లా ఒక్కటే, నిస్సహాయ పరిస్థితుల్లో యేసయ్యా నేనేం చేయలేను, నీ దగ్గరకు వస్తున్నానని చెప్పాను. ప్రేమతో నన్ను స్వీకరించాడు, నన్ను క్షమించాడు, నా జీవితాన్ని మార్చాడు. పౌలు ఒనేసిముతో గురించి అంటున్నాడు, ప్రేమతో స్వీకరించు, తమ్ముడుగా స్వీకరించు, నన్ను చేర్చుకున్నట్లు చేర్చుకో, నీకు భాగ్యం ఉంటే నా లెక్కల్లో రాసుకో,
నా స్వహస్తంతో రాస్తున్నా. ఎంత అద్భుతమైనటువంటి లేఖ ఇది. పాపపు బానిసత్వంలో ఉన్న మనకు యేసయ్య రాయగలిగే మాట ఇదే. ప్రేమతో నిన్ను స్వీకరిస్తున్నా, నా తమ్ముడుగా చెల్లాయిగా స్వీకరిస్తున్నా. నాకెటువంటి ఆహ్వానం ఉంటుందో పరలోకంలో అటువంటి ఆహ్వానాన్ని నీకు ఇప్పిస్తా. నన్ను చేర్చుకున్నట్లు వాళ్ళు చేర్చుకుంటారు. నీకోసం నేను లెక్క చెల్లించాను. అద్భుతం. ఈ రాత్రి నీకు ఆ స్వేచ్ఛ కావాలా, ఆ క్షమాపణ కావాలా? ప్రభా నన్ను క్షమించు అని అడుగు. నీ సన్నిధిలోకి వస్తున్నాను ప్రభా, నన్ను స్వీకరించు. నా హృదయంలో ఒక తీయటి అనుభవాన్ని ఇవ్వు ప్రభా. ఈ రాత్రి నువ్వు నన్ను క్షమించావని అడుగు, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఈ రాత్రి యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడితే, నువ్వు ఒకవేళ ఎటువంటి బానిసత్వంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితికి అమ్ముడుపోయినా, యేసయ్య దగ్గరకు వచ్చి విడుదల కావాలని ఆశపడుతుంటే ప్రార్థన చేయి. యేసయ్య నాకు విడుదల కావాలి, యేసయ్య నన్ను విమోచించాలి, నన్ను అడగటానికి ఇష్టపడుతుంటే ప్రార్థన చేయి. ఈ రాత్రి అలాంటి ప్రార్థన మీరు ఎవరన్నా చేస్తున్నట్లయితే మీ గురించి నేను కూడా ప్రార్థన చేస్తా. మీ తరపున తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తా. అలాంటి ప్రార్థన ఈ రాత్రి మీరు చేస్తున్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. నాకు విడుదల కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నేనున్నటువంటి బానిస బ్రతుక్కి నేను స్వస్తి చెప్పాలి, నా జీవితంలో మార్పు కావాలి. ఇది నీ తపనైతే చెయ్యెత్తి చూపించు. చాలా మంది నా చేతులు ఎత్తురాలు దించేయండి. చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరైతే చెయ్యెత్తారో ఈ చిన్న ప్రార్థన నా వెంట చెప్పండి. ఒకవేళ మీ ఇంట్లో కూర్చొని ప్రార్థన ఈ మాటలు వింటున్నారేమో, మీరు చెయ్యెత్తలేరు నాకు తెలుసు, కానీ ఒక్క పని మాత్రం మీరు చేయగలుగుతారు. మౌనంగా కళ్ళు మూసుకొని ఈ చిన్న ప్రార్థన నా వెంట చెప్పండి. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు. పాపం చేసి పాపానికి బానిసైపోయాను, దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నాను. యేసయ్యా, నన్ను బయటికి లాగు. యేసయ్యా, నా పాపం కోసం నువ్వు సిలువ మీద రక్తం కార్చి ప్రాణం పెట్టావని నేను నమ్ముతున్నా. నీ రక్తంలో నన్ను కడుగు. యేసయ్యా, నాకు నిత్య జీవాన్ని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించు. ఈ ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాను. ఆమేన్, ఆమేన్.